క్రెడిట్ కార్డ్‌తోని అయ్యే స్కామ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఏమైందంటే ఒక పర్సన్ ట్రావెల్ చేస్తా ఉన్నాడు బైక్ మీద. ట్రావెల్ చేసేటప్పుడు ఒక దగ్గర ఆగి తన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసిండంట. చేస్తే ఫస్ట్ టైమ్ రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. సెకండ్ టైమ్ రాంగ్ పాస్వర్డ్ వచ్చింది. థర్డ్ టైమ్ కూడా రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఏంటి అని అడిగితే మెషిన్ ఖరాబు అన్నారంట. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు మనీ పే చేసి. తీరా చూస్తే వితిన్ 2 మినిట్స్‌లో తెలిసింది ఏందంటే ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి 1,00,000 విత్‌డ్రా అయిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఒక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ రూపంలో అదొక మెక్సికన్ కంట్రీకి వెళ్ళిందంట. అంటే ఆయనకు తెలియని కూడా తెలీదు. 25,000, 25,000, 25,000 3 టైమ్స్ కట్ అయింది. ఆ తర్వాత 25,000 కూడా మళ్ళీ కట్టే టోటల్ 1,00,000 అనేది కట్ అయిందంట. సో దీనికి ఏంటంటే కారణం అక్కడ ఏదైతే ఆ మెషిన్ యూజ్ చేసిండో ఆ మెషిన్ అనేది ట్యాంపర్డ్ అయి ఉన్నది. సో ఇట్లాంటి స్కామ్స్ మీరు జాగ్రత్త పడాలి. దీనికి మీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే మీరు ఎక్కడైనా స్వైప్ చేసేటప్పుడు ఆ మెషిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా, కొంచెం వంగి ఉందా అలాంటివి చెక్ చేసుకోవాలి. జెన్యూన్‌గా ఉందా లేదా చూసుకోవాలి. ట్యాప్ కార్డ్స్ వస్తున్నాయండి, అవైతే ఇంకా డేంజర్. అది తీసుకెళ్ళి ట్యాప్ చేస్తారు, ట్రాన్సాక్షన్ అయిపోయినట్టే. సో అవి కొంచెం ఏంటంటే మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎలాంటి ప్లేస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది రూరల్ ఏరియా అయ్యింది. రూరల్ ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో ఏదో చిన్న కొట్టు దగ్గర అయిన ఇన్సిడెంట్ ఇది. సో ఇలాంటి ఏరియాస్లో మీరు చేసేటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ అనేది చూసుకోండి అండ్ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ పెట్టుకోండి. అక్కడ చేసేటప్పుడు కూడా పర్సన్స్ని, ఆ మెషిన్ని, మీరు చేసే ప్లేస్ని అన్నీ గమనించుకొని క్రెడిట్ కార్డ్ అనేది స్వైప్ చేయండి. సో ఇట్లాంటి స్కామ్స్ అనేది చాలా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఒకవేళ బై ఛాన్స్, బై మిస్టేక్ కనుక మీకు కనుక క్రెడిట్ కార్డ్ నుంచి కనుక ఆ మనీ ఆల్రెడీ వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇమీడియట్గా 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ చేయండి. ఆర్ లేకపోతే మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ అనే కంప్లైంట్ చేయండి. బట్ ఇక్కడ ఒకటి చూసుకోవాలి, టైం అనేది ఫ్యాక్టర్. ఎంత తొందరగా మీరు ఈ క్రైమ్ అనేది రిపోర్ట్ చేస్తే మీకు అంత తొందరగా మీ మనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లేట్ చేసినా కొద్దీ మీ మనీ ఇంకా రానట్టే. ఎంత తొందరగా మీరు అందులో నుంచి బయటపడి ఎంత తొందరగా కేసు ఫైల్ చేస్తారో మీరు అంత తొందరగా మనీ అనేది వస్తాయి. బట్ మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి రావడం అయితే కొంచెం కష్టమే. సో దానికంటే ముందు ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను.